నమస్తే అండి. మనం చూస్తున్నది అత్తి చెట్టు. దీన్ని అనేక రకాల పేర్లతో రకరకాలుగా పిలుస్తారు. మేడి చెట్టు అని, అంజీరా, దత్తాత్రేయ వృక్షం అని పలు రకాలుగా పలు చోట్ల పిలుస్తారు. ఇది వగరు రుచిని కలిగి ఉంటుంది. ఈ అత్తి చెట్టులో అద్భుతమైన అనేక ఔషధ గుణాలు కలిగినటువంటిది. ఈ అంజీరాలో అధికంగా ఫైబర్ ఉన్నందున జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. మలబద్ధకం ఉన్నవారికి అమోఘంగా పనిచేస్తుంది ఈ అత్తి చెట్టు. ఇప్పుడు సీజన్లు అన్నమాట. ఇప్పుడు అత్తికాయలు పిందులుగా ఉన్నాయి. ఇవి కొద్ది రోజులు పోతే పళ్ళుగా మాగుతాయి. ఇప్పుడిప్పుడే కాయలుగా కాస్తున్నాయి. ఈ అత్తికాయలు లేతగా ఉన్నాయి. ఈ చెట్టు కాండానికి గుత్తులుగా ఈ అత్తికాయలు కాస్తాయి. ఇవి కొద్ది రోజులు పోతే పండ్లుగా మారుతాయి. వీటిలో కొవ్వు, కొలెస్ట్రాల్ అసలు కంప్లీట్గా ఉండదన్నమాట. అందువల్ల వీటిని తిన్నందువల్ల మన శరీరానికి చాలా మేలు జరగద్ది. ఈ అత్తికాయలో కాల్షియం అధికంగా ఉన్నందున పిల్లలకు, మహిళలకు, వృద్ధులకి కానీ పెట్టగలిగితే ఎముకలు దృఢంగా అయ్యి ఆరోగ్యంగా ఉంటారు. ఈ అంజీరాలో రక్తంలోని కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం ఉంది. అంతేకాకుండా పొట్ట చుట్టూ ఉండే కొలెస్ట్రాల్ను కూడా వెంటనే తగ్గిస్తుంది. ఇప్పుడు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ సీజన్లో పచ్చి చూడండి, అవి చిన్న కాయలు ఉంటాయి. పూత అదే, కాయ అదే, పిందెల్లాగా ఉంటాయి. కోడిగుడ్డ ఆకారం ఉంటాయి. ఈ సీజన్లో పచ్చికాయలను కూడా తెచ్చుకొని తాళింపుగా, కూరగా తినగలిగితే మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇలాంటివన్నీ మీకు శరీరానికి ఉపయోగపడేటి వృక్షాలకు సంబంధించి ఆరోగ్యకరమైనవి చూపిస్తుంటాము. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ అత్తికాయలో విటమిన్ సి, ఐరన్, పొటాషియం వంటి అధికంగా ఉంటాయి కాబట్టి అధిక రక్తస్రావం సమస్యలు ఉన్నవారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు సీజన్లో ఉంటాయి కాబట్టి అందుబాటులో ఉంటే తెచ్చుకొని వీటిని కూరగా కానీ, తాళింపు కానీ తెచ్చుకొని తినగలిగితే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వీటిని తెచ్చుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.